గురువుగారు చాలామంది ఆలోచించేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. 3:45 నుంచి 4:45 ఈ మధ్యకాలంలో ఏం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనేది డౌట్ కూడా ఉంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మనకు సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో దానికి సుమారుగా 1:45 ముందు, అంటే ఒక 2 గంటలు వేసుకోండి. ఇక ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయితే 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఓకే. సో ఇప్పుడు చలికాలం కనుక ఇట్లా అవుతుంది. అదే ఎండాకాలం అయితే మనకు వేసవి సుమారుగా 5:30 కల్లా తెల్లారిపోతుంది. 5:05:30కు అసలు చూస్తే షాక్ అయిపోతాం. సూర్యభగవానుడు 7ంటికే భగభగ మండేస్తాడు. సో అప్పుడు మీరు అన్నటువంటి 3:45 ఏది ఏమైనప్పటికీ కూడా 3:30, 4:30, 5:30 అనేది మనం ఇక్కడ లాక్ చేసి పెట్టుకోవాలి. ఓకే. మొబైల్లో ఎలాంటి అలారం కానీ, ఎలాంటి రిమైండర్లు కానీ ఎలాంటిది పెట్టకుండా హ్యాపీగా పడుకోవాలి. ఈ పడుకున్నటువంటి సందర్భంలో సుమారుగా 3 నుండి 4 మధ్యలో మనకు మెలకువ రావాలి. ఓకే. స్వతహాగా రావాలి. అలారము అనేటువంటిది పెట్టకూడదు. ఓకే. ఇక తప్పట్లేదు అనుకుంటే కొన్ని రోజులు పెట్టుకోండి. ఆ సమయంలో చక్కగా నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని దేవతా అర్చనలు, దేవతా పూజలు, జపము, హోమము, లైక్ ఏదైనా మీరు దేనికి కనెక్ట్ అయితే అది. మేషరాశి వారు ఉన్నారు, వీరు హోమం చేయడము, హారతి ఇవ్వడము, అగరబత్తులు వెలిగించడము, ధూపం వేయడము వీరికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వృషభ రాశి వారు ఉన్నారు. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సమయానికి తప్పకుండా జపం చేసుకోవాలి. ఓకే. జపం చేస్తే విశేషంగా కలిసి వస్తుంది. వీరికి ఈ చక్కగా ఈ టయానికి అంటే దీపారాధన అంటే స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా తూర్పు ముఖంగా కూర్చొని ప్రాణాయామం చేసుకొని చక్కగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ కానీ, ఓం గం గణపతయే నమః అని కానీ ఇలాంటి మంత్రాలను చదువుకోవడం ద్వారా వీరికి ఒక యోగం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి. ఇక అదే విధంగా ఈ మనకు మిథున రాశి వారు ఉన్నారు. మిథున రాశి వారికి సంబంధించి వీరు తప్పకుండా కూడా తర్పణాలు విడిచిపెట్టాలి. తర్పణాలు కానీ లేదా కుదిరితే ఈ టైంలో వీరు కూడా జపం చేసినా బాగానే ఉంటుంది. జపము కానీ అర్చనలు కానీ ఇంట్లో దేవతా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని చక్కగా కూడా ఏమైనా శ్లోకాలు చదువుకున్నా బాగుంటుంది. ఇక కర్కాటక రాశి వారిది ఏంటి అంటే జలతత్వము, వీరు తర్పణాలు విడిచిపెట్టాలి. ఎట్లా అంటే గాయత్రి మంత్రం ఎవరైనా చేసుకోవచ్చును. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఇట్లా 9 తర్పణాలు లేదా ఒక 24 తర్పణాలు విడిచిపెట్టాలి. సో ఇట్లా మనకు అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము ఇన్ని తత్వాలు కలిగినటువంటి రాశులు చిర స్థిర ద్విస్వభావ రాశులు ఇలా ఉంటాయి. ఒక్కొక్క రాశికి సంబంధించి మనకు సుమారుగా 3 నక్షత్రాలు అనేటువంటివి ఉంటాయి మొత్తం. సో ఈ విధంగా మరి ఈ ఉదయం లేచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళది ఏ రాశో చూసుకొని చక్కగా కూడా అవసరమైతే కింద కామెంట్లో పెడితే మనం వారికి చెప్పుదాం, అమ్మ మీరు ఇది చేసుకోండి అని. కనుక మరి ఈ విధంగా ఉండేటువంటి వారు ఆ విధంగా ఉదయం నిద్ర లేవాలి. ఒక 1 month 2 months అల్లారం పెట్టుకొని లేచిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరికైతే మెలకువ పడుతుందో మీ యందు అమ్మవారి యొక్క అనుగ్రహము వచ్చింది అని
మీరు అనుకోండి. ఓకే. మీరు అల్లారం పెట్టకుండా నిద్ర లేచారు ఈ సమయానికంటే ఇక మీ పనులన్నీ సూపర్గా ముందుకెళ్తాయి. ఇక చెస్ మీరే ఆడేది ఆ రోజు మొత్తం. ఉదయం 3:45 నుంచి 4:45 లోపు నిద్ర లేచి జపము, హోమము, మీ ఇష్టం, మీకు ఏదనుకుంటే అది చేసుకున్న వారికి ఆ రోజు రాజు మీరే. ఓకే. అంతే. ఓకే. బ్రహ్మీ ముహూర్తం గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పారు మహాదేవ. ధన్యవాదాలు.